వెల్కమ్ బ్యాక్. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో జరిగిన ప్రమాద ఘటనలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగం లోపల ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు, ఫీల్డ్ ఇంజనీరు, 4 కార్మికులు, జమ్మూ కాశ్మీర్, పంజాబ్కు చెందిన 2 బోరింగ్ మెషిన్ ఆపరేటర్లు ఇరుక్కుపోయారు. వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఎంఏ ఇతర సిబ్బంది సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇక ఎస్ఎల్బీసీ సహాయక చర్యల అంశంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి బాలస్వామి అందిస్తారు. బాలస్వామి, చెప్పండి, సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? అక్రమ్ పాషా, ఈ నిన్న సంఘటన జరిగినప్పటి నుంచి ప్రభుత్వం వెంటనే స్పందించి 2 మంత్రులను అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు జూపల్లి కృష్ణారావును వెంటనే హుటాహుటిన అక్కడికి పంపించి సమీక్షించేందుకు ప్రయత్నం చేసింది. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా నిన్ననే అక్కడికి చేరుకున్నాయి. అయితే నిన్న వారికి ఎలాంటి సరైనటువంటి వెలుతురు లేకపోవడం, దానివల్ల వాళ్ళు తిరిగి వాపసు రావడం జరిగింది. తిరిగి ఈరోజు మళ్ళీ వాళ్ళ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ రోజు కూడా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఎప్పటికప్పుడు వారితో సమీక్షిస్తున్నారు. రైట్ బాలస్వామి, చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎస్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే సొరంగ మార్గంలోకి వెళ్ళాయి. అయితే దాదాపుగా ఎక్కడైతే ప్రమాదం జరిగిందో 14వ కిలోమీటర్ వద్ద అక్కడికి మరి కాసేపట్లో వాళ్ళు చేరుకునే అవకాశం ఉంది. కొంత అవశేషాలు కనిపిస్తున్నాయన్నట్లుగా చెబుతున్నారు, కానీ అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఇంకా రాలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం సంఘటనా స్థలికి చేరుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి బురదను, నీటిని తొలగించి అక్కడనే ఉండి ఉంటారా, దానిలో పడి ఉంటారా అన్న విషయం పైన వారు ఆలోచిస్తున్నారు. అందుకు సంబంధించి ఎప్పటికప్పుడు వారు సమాచారాన్ని ఆ బృందం ఎవరైతే యజమానులు ఉన్నారో, ఉన్నతాధికారులు ఉన్నారో వారికి తెలియజేస్తున్నారు. రైట్, ధన్యవాదాలు బాలస్వామి.